హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే నేను చాలా అంటే దాదాపుగా 3 మంత్స్ తర్వాత అయితే ఈ వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చాను. ఇక ముందుగా నాకైతే చాలామంది కామెంట్ చేశారు, ఎందుకు మీరు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని. అలా నేను అసలు ఎట్లాంటి సమాధానం కూడా ఇవ్వలేకపోయాను. ఎందుకు అంటే కొన్ని పరిస్థితుల వల్ల నేను ఈ ఛానల్ అయితే వీడియోస్ ఆపేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్గా మళ్ళీ పెట్టాలని ఎందుకు డిసైడ్ చేసుకున్నాను, ఎందుకు ముందుగా అయితే ఎందుకు ఆపాలనుకున్నాను అన్నది కూడా నేను త్వరలోనే ఒక వీడియో అయితే చేస్తాను. ఇక నా వీడియోస్ గురించి ఎందుకు పెట్టట్లేదు అని అడిగిన చాలామంది నా సబ్స్క్రైబర్స్కి అయితే పేరు పేరున కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఇక ఇప్పటి విషయానికి వస్తే మాత్రం ఈ విధంగా నా గార్డెన్ అంతా చూపిస్తూ కూడా నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం అయితే నేను ఇండియాలో లేనండి. ఇప్పుడు మేమైతే అనుకోకుండా యూఎస్ రావాల్సి వచ్చింది. అంటే అనుకోకుండా టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఇక్కడికి రావాలని. అందు గురించి ఆ హడావిడిలో అయితే నేను మొక్కల గురించి ఇంకా వీడియోస్ షేర్ చేద్దాం అనుకొని కూడా చేయలేకపోయాను. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా అంటే ఈ వీడియో మాత్రం చాలా పాతది అని చెప్పాలి. అంటే మేము వచ్చి ఒక 20 days అవుతుంది. అంతకుముందు నేను ఒక పర్పస్గా ఈ వీడియో తీసుకున్నాను. అంటే నేను వచ్చేటప్పుడు మాత్రం మొక్కలు ప్రజెంట్ ఇట్లానే ఉన్నాయి. అందుకని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక నేను వచ్చే ముందైతే ముందుగా మొక్కలకి మనం మరి 2 months పైన మేము ప్లాన్ చేసుకుందైతే అది ఇవన్నీ కూడా మొక్కలు చూసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా అందులోనూ మామూలుగా ఆకుకూరలు, కూరగాయలు లేదా పువ్వుల చెట్లు ఇట్లాంటివి అయితే మళ్ళీ మనం వెళ్ళాక నాటుకోవచ్చు. అవన్నీ మళ్ళీ నార్మల్గానే వస్తాయి. కానీ చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రం నా దగ్గర మంచిగా ఎక్కువ రకాలే ఉన్నాయి. అవన్నీ కూడా మంచిగా ఫ్రూటింగ్లో ఉన్నాయి. ఇంకా వాటికి మనం అవి పోతే మాత్రం కొత్తవి తెచ్చుకున్నాం అనుకోండి, మళ్ళీ అవి మనకు నాటుకొని మంచిగా ఫ్రూటింగ్ రావడానికి అయితే చాలా టైం పడుతుంది. అందు గురించి అని నేను కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సి వచ్చింది. కాకపోతే మా మేడ్ అండి రాజేశ్వరి ఇంకా అన్ని పనులు తనకే అప్పచెప్పేశాను. ఎందుకంటే మనం కరెక్ట్ వాటరింగ్ ఇవ్వడంలో కూడా ఉంటుందండి. ఇప్పుడు ముందే వర్షాకాలం స్టార్ట్ అయింది. అందులోనూ మనం చెట్లకి నీరు ఎక్కువైనా ప్రాబ్లమే అవుతుంది, లేదా తక్కువైనా కూడా ప్రాబ్లమే అవుతుంది. కరెక్ట్గా చూసి మరీ ఇవ్వాలి. నేను తనకైతే చాలాసార్లు వివరించి మరీ చెప్పాను. ఇక మొక్కల విషయానికి వస్తే మాత్రం నేను అన్నింటికి కూడా చాలా వరకు ఒక 1 monthకి సరిపడా కంపోస్ట్ అయితే ఇచ్చి వచ్చాను. ఎందుకంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే నా ఛానల్లో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, రకరకాల కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే చక్కగా చేస్తూ ఉంటాను. కాబట్టి అది నా దగ్గర ఇంకా చాలా ఎక్కువగానే ఉండింది. అందులోకే కొద్దిగా ఆవు ఎరువు, ఇంకా బయో పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇంకా చాలా రకాల ఎరువులు అన్నీ కూడా. ఎందుకంటే వర్షాకాలం పెస్ట్లు మట్టిలో నుంచి చాలా వస్తాయి. మనం చేసుకున్న కంపోస్ట్లో నుంచి అయితే రావు, కానీ ఈ మట్టిలో వర్షం పడడం వల్లనైతే అన్ని రకాల పెస్ట్లు ఇంకా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి తగిన విధంగా అంటే మనం ఉంటే మాత్రం డైలీ చెక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటివి ఏమీ ఇప్పుడు ఉండవు. కాబట్టి వాటికి సరిపడా అయితే ఇచ్చి వచ్చాను. మళ్ళీ కూడా నేను అన్ని గార్డెన్ అప్డేట్స్ అయితే వీలైనంత వరకు ఇస్తూనే ఉంటాను. ఇక ఇక్కడైతే కొత్తగా యూఎస్లో ఏంటి అంటే నాకు ఇక్కడ కూడా వీలైతే గార్డెనింగ్ వీడియోస్ అట్లాంటివి అయితే చెయ్యాలని ఉంది. కాకపోతే అది వీలవుతుందో కాదో నాకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూడండి, మంచిగా నేను వచ్చేటప్పటికే ఇట్లా మంచిగా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే మంచిగా వస్తున్నాయి. అవన్నీ కూడా షేర్ చేస్తాను వీడియోస్ అయితే మీకు. ఇంకా యూఎస్ అంటారా, నేనైతే ఇది రావడం మేము ఫస్ట్ టైం ఇది రావడము. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది వెదర్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, ముందుగా గార్డెనర్స్ అయితే ఇష్టపడేది ప్లాంట్స్ కదా, వాటి గురించి అంటే మనం అక్కడ ఉండి తెలుసుకోవడం వేరు. ఇక్కడ నేను దగ్గరుండి నా కళ్ళతో చూసి నేను ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అన్నది కూడా నాకు షేర్ చేయాలని ఇష్టంగా ఉంది. అందు గురించి అని కూడా కొంచెం నాకు వీలైతే గార్డెన్ వీడియోస్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ప్లాంట్స్కి మాత్రం నేను అక్కడ ఉంటే మాత్రం డైలీ మా బియ్యం కడుగు నీళ్ళు అన్ని కడుగు వాటర్ అంతా ఇస్తూ ఉంటాం కదా. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి అక్కడైతే నేను ఒక డ్రమ్ము పెట్టేశాను. చాలా పెద్ద డ్రమ్ము నిండా వాటర్ నింపేసి అన్ని వెజిటబుల్స్, పీల్స్, అవి రకరకాలైనవన్నీ కూడా పేస్ట్ లాగా చేసేసి ఆ డ్రమ్ము నిండా అయితే కలిపేశాను. అదే రోజు మార్చి ఇవ్వమని అయితే మా రాజేశ్వరికి అయితే చెప్పాను. తను అదే ఫాలో అవుతుంది ఇప్పటి వరకు కూడా. ఇంకా ఇక్కడివి యూఎస్వి ఇంకా ఇండియా మన గార్డెన్ అప్డేట్స్ కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా పాత వీడియోస్ కూడా చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మనమైతే ఇలా గార్డెన్కి దూరంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు కూడా ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వండి, నేను తప్పకుండా పాటిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.